దత్త భక్తులందరికీ జయ గురుదత్త అండి. మీరు ఇక్కడ చూస్తున్నది రాఘవేంద్ర స్వామి వారు. ఫైనల్గా మనం మంత్రాలయానికి చేరుకున్నాం అన్నమాట. అయితే ఇప్పటిదాకా మనం కురోపురం యాత్ర చేసినప్పుడు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాం. మందన్ గౌడ్ కూడా చూసాం కదా. కురోపురం దాకా వచ్చిన వాళ్ళు మందన్ గౌడ్ చూడండి. తర్వాత అక్కడి నుంచి మంత్రాలయం కూడా దగ్గర కాబట్టి అక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అయితే మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు ఉంటారని అందరికీ తెలుసు కదా. మొదటిసారి వెళ్ళిన వారికి చాలా నిదర్శనం ఇస్తారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. ఈ విషయాన్ని చాలామంది మనం క్యూ లైన్లో నడుస్తున్నప్పుడే ఆ దివ్యానుభూతిని చెందుంటారు. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉండవచ్చు. ఇప్పటిదాకా మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క వీడియోలు చూస్తున్నాము. అయితే మీరు మంత్రాలయం కూడా చూపించారు కదా. మరి మాకు ఇప్పుడు మంత్రాలయం వచ్చాం కదా, అంటే గురువు స్వరూపం కాబట్టి చూపించారా, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారికి రాఘవేంద్ర స్వామి వారికి కూడా ఏమైనా కనెక్టివిటీ ఉందా అని ఎవరికైనా సందేహం వచ్చి ఉండవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నదైతే చాలా వరకు నిజమండి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు అంటే మధ్వ సాంప్రదాయం ఉంటుంది కదా వాళ్ళకి. ఆ సాంప్రదాయంలో ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారిని విష్ణుమూర్తి స్వరూపంగా కూడా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం అనేది ఉంది వాళ్ళ సాంప్రదాయంలో. అంటే విష్ణుమూర్తి స్వరూపంగా కొలుస్తూ ఉంటారనమాట. కావున మనం అక్కడికి దత్తక్షేత్రానికి దగ్గరగా ఉన్నందువల్ల స్వామివారే ఈ విధంగా రప్పించి ఈ విషయాన్ని కూడా చెప్పించారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకైతే అలాగా మనసులో అనిపించిందనమాట. ఆ వచ్చిన సందేహమే మనకు స్వామివారు నివృత్తి చేశారు. కావున ఎవరైనా సరే కురూపురం వస్తే గనక కురూపురం క్షేత్రాన్ని దర్శనం చేసుకుని చుట్టుపక్కల ఏమున్నాయో కూడా దర్శనం చేసుకుని తర్వాత అక్కడికి మందనగౌడు ఒకటిన్నర గంట పడుతుంది. అంటే సమయం 1.5 hours పడుతుంది, లేదంటే 2 hours పట్టచ్చు. టైం పడితే పట్టిందని చెప్పి మీరు నిదానంగా వచ్చారనుకోండి మందన్ గౌడు, అక్కడ కూడా మనం శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు నవనాథులు కలిపి కట్టిన ఆలయాన్ని వీక్షించవచ్చు అన్నమాట. ఆ తర్వాత అక్కడికి మంత్రాలయం కూడా దగ్గరే. 2.5 గంటలు కానీ 2 గంటలు కానీ మీకు పట్టచ్చు సమయం. చూసేసుకుని వెళ్ళచ్చు. అయితే ఇదన్నమాట వారి ఆచారంలో దత్తాత్రేయ స్వామి వారిని కూడా